కాదు ఏమైంది? అదే బాధపడుతున్నాడు. ఏదో ల్యాండ్ ఎవరు కొంటానని నాకు ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే అమ్మకి ఇష్టం లేదు, అమ్మకి నచ్చదు, అమ్మదే డెసిషన్ అని చెప్పాడంట. సరే అమ్మర్ నంబర్ నేను మాట్లాడతా అంటే వినోద్ నంబర్ ఇచ్చాడంట. వినోద్ నంబర్ ఇచ్చి ల్యాండ్ అమ్ముతావా అన్నట్టు మాట్లాడుతుంటే నువ్వు వాళ్ళకి అన్ని చెప్పావంట. చెప్పి పొటెన్షియల్ మొత్తం చెప్పమన్నా. కాదు అంటే కాదు, నేను అవులాగన్నా నేను ఇక్కడ ఉంటే ఆఫీస్ షిఫ్ట్ చేస్తే ఎర్రిపోకుండా కూర్చొని చూడటానికి కాదు. నోర్మే కాదు కాదు, అవన్నీ నాటకాలు. నాకు నీకు చెప్పాను కదా, ఆఫీస్ స్టోర్ షిఫ్ట్ చేసుకుంటా అని. ఆఫీస్ టేబుల్ కూడా షిఫ్ట్ చేస్తాడు ఎవడన్నా? లాక్ వేస్తాడు ఆఫీస్కి? కాదే నోర్మే, ఏ కూర్చో, పోవాలి ఇంట్లో పోయి అక్కడనే ఉండిపో. సరే సరే చాలా పెద్ద కానీ నీ అమ్మ ఎక్కడ దాకా పోని రెడీ చేసుకుంటా నీ అమ్మ పెద్ద. సరే లంచాల వల్లనే నాశనం కోరుకుంటా కానీ ఎవడు ఆ రవి గారు రాజా గారు నిల్చోబెడితే నీకు కనపడదు. సరే ఆడు రవి గారు ఫోన్ చేసి ఎటు తిప్పితే అటు తిరిగే మనది అంతే కదా కథ. నువ్వు కాదు కాదు తీసుకొచ్చి చూపి. అరే వినోద్